ద సాంగ్ ఆఫ్ 4 fools. ద సాంగ్ అంటే ఒక పాట, ఆఫ్ అంటే యొక్క, 4 fools నలుగురు మూర్ఖులు. ఇన్ ఏ టాల్ ట్రీ ఇన్ ఏ జంగిల్ లీవ్డ్ ఆ లిటిల్ బ్లాక్ బర్డ్. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇన్ ఏ టాల్ ట్రీ ఇన్ ఏ జంగిల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, లీవ్డ్ అనేది V2, ఆ లిటిల్ బ్లాక్ బర్డ్ ఇది సబ్జెక్ట్. మనం ఎప్పుడైనా ఫార్ములా చూసినట్టయితే సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఉంది. అంటే ఆ రైటర్ ఎవరైనా సరే కథలు రాసేటప్పుడు వారికి ఇష్ట ప్రకారంగా, అంటే వారికి అనుకూలంగా, ఆ కథకి అనుకూలంగా రాయవచ్చు. ఇన్ ఏ టాల్ ట్రీ ఇన్ ఏ జంగిల్ ఒక చెట్టు పైన, ఇన్ ఏ జంగిల్ ఒక అడవిలో, లీవ్డ్ అంటే నివసించేది, ఆ లిటిల్ బ్లాక్ బర్డ్ ఒక చిన్న పక్షి, నల్ల పక్షి. అంటే ఇది గతంలో జరిగిపోయింది V2 స్టోరీ అంతా కూడా. ఎవ్రీ మార్నింగ్ ఇట్ సాంగ్ స్వీట్లీ. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం కూడా, ఇట్ అది, సాంగ్ అంటే V2, సింగ్ V1, సాంగ్ V2, సంగ్ V3, సింగింగ్ V4. ఇట్ సాంగ్ అది పాడింది, స్వీట్లీ అంటే చాలా మధురంగా పాడింది, ప్రతి ఉదయం కూడా గతంలో పాడుతూ ఉందని అర్థం. డౌన్ ఆన్ ద గ్రౌండ్, డౌన్ అంటే కిందకు, ఆన్ ద గ్రౌండ్ అంటే నేలపైన, ఫెల్ అంటే పడటం, ఫాల్ అంటే V1, ఫెల్ V2, ఫాలెన్ V3 పడ్డాయి అని అర్థం. ఆ ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్, ఫ్యూ అంటే కొన్ని, గ్రెయిన్స్ అంటే ధాన్యం, ఆఫ్ గోల్డ్, గోల్డ్ అంటే ఏంటి ఇక్కడ మనకి బంగారం, అంటే బంగారపు గింజలు, బంగారపు ధాన్యం. ఫ్రమ్ ఇట్స్ బీక్ దాని యొక్క, అంటే ఇట్స్ అంటే దాని యొక్క, బీక్ అంటే ముక్కు, యాజ్ ఇట్ సాంగ్ అది పాడినప్పుడు, అక్కడ ధాన్యం, బంగారపు ధాన్యం అంటే బంగారపు గింజలు తన నోటి నుండి, తన ముక్కు నుండి కింద నేల మీద పడ్డాయి, ఫెల్ అంటే V2. వన్ మార్నింగ్ ఆ ఫౌలర్ ఒకరోజు, అంటే ఒకరోజు ఉదయము, ఆ ఫౌలర్ అంటే ఇక్కడ బోయేవాడు, అంటే పక్షులను పట్టేవాడు. సా అంటే చూశాడు V2, సి V1, V2 సా ద గ్రెయిన్స్ ఆ గింజలు, ద అంటే ఫలానా, ద గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్ ఆ బంగారు గింజలని, డ్రాపింగ్ అంటే కిందకి పడవేయటం, జార విడచడం అర్థం. డౌన్ ఫ్రమ్ ఇట్స్ బీక్ దాని యొక్క, ఆ పక్షి యొక్క ముక్కు నుండి కిందకి ఆ ధాన్యం పడిపోవటం, అక్కడ ఒక బోయేవాడు, పక్షులను పట్టేవాడు చూశాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ తాను చెప్పుకున్నాడు, సెడ్ అంటే V2, సబ్జెక్ట్ ఏమో ఇక్కడ హీ, అతను చెప్పుకున్నాడు, హిమ్సెల్ఫ్ తనకు తానే. వాట్ ఏ లక్, ఏమి అదృష్టం, లక్ అంటే అదృష్టం, ఏం అదృష్టం నాది. ఐ మస్ట్, ఐ అంటే సబ్జెక్ట్, మస్ట్ క్యాచ్, మస్ట్ ఎప్పుడు వాడతారంటే ఖచ్చితమైన సమయంలో మనం ఎప్పుడు కూడా మస్ట్ ఉపయోగించాలి, ఖచ్చితంగా. షుడ్ కంటే కూడా మస్ట్ ఎక్కువ. ఇప్పుడు షుడ్ మనకి 100% అనుకుంటే ఖచ్చితానికి, మస్ట్ అయితే 200% అనమాట, ఖచ్చితంగా. ఐ మస్ట్ క్యాచ్ అంటే తప్పకుండా, క్యాచ్ అంటే పట్టుకోవటం, నేను పట్టుకోవాలి. దిస్ బర్డ్ ఈ పక్షిని, అండ్ క్యారీ అంటే మోయటం, దీన్ని మోయాలి అంటే పట్టుకోవాలి, తీసుకెళ్ళాలని అర్థం. క్యారీ ఇట్ హోమ్ ఇంటికి తీసుకెళ్ళాలి. ఎవ్రీడే ఇట్ విల్ గివ్ మీ గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్, ఇట్ విల్ ఇక్కడ మళ్ళీ సింపుల్ ఫ్యూచర్. ఇదేంటి స్టోరీ అంతా పాస్ట్లో ఉన్నారు, మరి సింపుల్ ఫ్యూచర్ ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైనా సరే స్టోరీ చెప్పినా సరే గతంలో, అప్పటికి అది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది జరగబోయేది. అందుకని వాళ్ళు ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు ఇవన్నీ కూడా, అక్కడ అతను చెప్పిన మాటలన్నీ కూడా. ఎవ్రీ డే ఇట్ విల్ గివ్ మీ, విల్ అంటే హెల్పింగ్ వర్బ్, గివ్ అంటే V1, ఇది సింపుల్ ఫ్యూచర్. ఇట్ విల్ గివ్ మీ గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్ అంటే నాకు ప్రతిరోజు కూడా ఇది బంగారు గింజలను ఇస్తుందని చెప్పి అతను అనుకున్నాడు. సూన్ అంటే త్వరలో. ఐ విల్ బీ, ఐ సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, బీ అంటే V1. ఐ విల్ బీ ఆ వెరీ రిచ్ మ్యాన్, నేను
ఒక ధనవంతుడిని అవుతాను అని తను తాను చెప్పుకున్నాడు. ద ఫౌలర్ ఆ పక్షులు పట్టేవాడు. దెన్ అప్పుడు స్ప్రెడ్ అంటే పరిచాడు. ఆ నెట్ ఆన్ ది గ్రౌండ్ ఒక వలని అక్కడ అతను సిద్ధం చేశాడు. అండ్ స్ప్రింకిల్డ్ మరియు స్ప్రింకిల్డ్ అంటే చల్లాడు. సమ్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్, సమ్ అంటే కొన్ని, గ్రెయిన్స్ అంటే ధాన్యం, ఆఫ్ రైస్ అంటే బియ్యపు గింజల్ని అక్కడ చల్లాడు. దేర్ ద బ్లాక్ బర్డ్ సా ఆ నల్లటి పక్షి సా అంటే వీటు చూసింది. ద గ్రెయిన్స్ ఆఫ్ రైస్ ఆ బియ్యపు గింజలను చూసింది. అండ్ ఫ్లూ ఇక్కడ ఫ్లై అంటే V1, ఫ్లూ V2, ఫ్లౌన్ V3, ఫ్లయింగ్ V4, ఫ్లూ అంటే V2. అంటే ఏంటి, ఇక్కడ ఎగిరింది అని అర్థం, అంటే వాలింది అని అర్థం. ఇంటూ ద నెట్ ఆ నెట్లోకి అంటే ఆ వలలోకి అది ఎగిరింది అని అర్థం. ద ఫౌలర్ ఆ బోయవాడు, కాట్ పట్టుకున్నాడు. క్యాచ్కి V2 కాట్, V3 కాట్, V4 క్యాచింగ్. ఇక్కడ కాట్ పట్టుకున్నాడు. ద బర్డ్ ఆ పక్షిని. అండ్ క్యారీడ్ అంటే తీసుకెళ్ళాడు. ఇట్ హోమ్ దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఫ్రమ్ దట్ డే ఆన్ ఆ రోజు నుండి ద ఫౌలర్ అంటే ఆ పక్షులు పట్టేవాడు. గాట్ అంటే V2, గెట్ V1, గాట్ V2, గాట్ V3, గెటింగ్ V4. గాట్ అంటే పొందాడు. ఆ ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్ కొన్ని బంగారు గింజలు ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా అతను కొన్ని బంగారు గింజల్ని పొందుతూ ఉన్నాడు. అండ్ సూన్ మరియు త్వరలో హీ బికమ్ V1, బికేమ్ V2 అతను అయ్యాడు ఆ వెరీ రిచ్ మ్యాన్ అంటే చాలా ధనవంతుడు అయ్యాడు. దెన్ అప్పుడు హీ థాట్ అతను ఆలోచించాడు. థింక్ అంటే V1, థాట్ అంటే V2 అతను ఆలోచించాడు. దట్ అదేమిటంటే హీ మస్ట్ గెట్ అతను పొందాలని, గెట్ అంటే సమ్ ఫేమ్ కొంత పేరు ప్రఖ్యాతులు కూడా నాకు కావాలని అనుకున్నాడు. అండ్ ఆనర్ అంటే ఇక్కడ గౌరవం అంటే పేరుతో పాటు గౌరవం కూడా కావాలనుకున్నాడు. సో హీ మేడ్ అ బ్యూటిఫుల్ కేజ్. సో కావున హీ అంటే అతడు, మేడ్ అంటే V1 అయితే మేక్, V2 అయితే మేడ్ అంటే అతను తయారు చేశాడు. ఆ బ్యూటిఫుల్ కేజ్ ఒక అందమైనటువంటి కేజ్ అంటే పంజరం, ఆఫ్ గోల్డ్ అంటే బంగారు పంజరాన్ని అతను తయారు చేశాడు. అండ్ పుట్ అంటే ఉంచాడు, పుట్ అంటే ద బర్డ్ ఇంటూ ఇట్ అంటే ఆ పక్షిని ఆ బంగారు పంజరంలో పెట్టి దెన్ హీ గేవ్ అంటే V2 ఇచ్చాడు, అతను ఇచ్చాడు. అవే ద గోల్డెన్ కేజ్ ఒక ఆ బంగారు పంజరాన్ని అండ్ ద బర్డ్ ఆ పక్షిని కూడా టు ద కింగ్ ఆ రాజుకి. అండ్ సెడ్ మరియు చెప్పాడు ఆ రాజుకి ఇచ్చి, యువర్ మెజెస్టీ ఓ రాజా, దిస్ బర్డ్ విల్ సింగ్ ఈ పక్షి విల్ సింగ్ అంటే సింపుల్ ఫ్యూచర్ జరగబోయేది, అది పాడుతుంది. స్వీట్ సాంగ్స్ మధురమైన పాటలు. ఇన్ ఎవర్ ప్యాలెస్ మీ రాజభవనంలో అది పాడుతూ ఉంటుంది. అండ్ గివ్ యూ మరియు ఇస్తుంది. గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్ బంగారు గింజలను ఇస్తుంది ఎవ్రీడే ప్రతిరోజు. ద కింగ్ వాజ్ ఇక ఆ రాజు, వాజ్ అంటే ఇక్కడ V2 పాస్ట్ బీ ఫామ్ ఉంది అని చెప్పడానికి పాస్ట్లో వజ్ వాడతారు, ఫ్లోరల్కి వర్ వాడతారు. అదే ప్రజెంట్లో అయితే ఈజ్, యామ్, ఆర్ ఉపయోగిస్తారు. ద కింగ్ వాజ్ గ్లాడ్ టు రిసీవ్ ద ప్రెజెంట్ ఆ రాజు కూడా గ్లాడ్ అంటే సంతోషించాడు. టు రిసీవ్ అంటే స్వీకరించడానికి, ద ప్రెజెంట్ అంటే ఆ బహుమతి స్వీకరించినందుకు అతను చాలా సంతోషించాడు. హీ గేవ్ ఇక అతను గేవ్ అంటే గివ్ V1, గేవ్ V2. హీ గేవ్ అతను ఇచ్చాడు, గివ్ అంటే V1, V2 గేవ్ ద ఫౌలర్ ఆ పక్షులు పట్టేవాడికి అతను ఇచ్చాడు. ఆ సీట్ ఆఫ్ ఆనర్ అంటే ఒక పదవి. ఇన్ హిజ్ కోర్ట్ అతని యొక్క ఆస్థానంలో, కోర్ట్ అంటే ఆస్థానం, అతని ఆస్థానంలో అతనికి ఒక మంత్రి పదవి అయితే ఇవ్వడం జరిగింది. సూన్ ద కింగ్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ గోల్డ్ త్వరలోనే ఆ రాజు ఆల్సో హ్యాడ్ అంటే పాస్ట్లో అయితే హ్యాడ్, ప్రజెంట్ అయితే హ్యాజ్ కలిగి ఉన్నాడు. ఆ లాట్ ఆఫ్ గోల్డ్ చాలా బంగారం వచ్చింది అతనికి ఆ పక్షి వల్ల. హీ
హీ అంటే సబ్జెక్ట్, గేవ్ అంటే V2, అతను ఇచ్చాడు. అవే ద గోల్డెన్ కేజ్ ఆ బంగారు పంజరాన్ని, అండ్ మరియు ద బర్డ్ ఆ పక్షిని, టు హీజ్ బిలవ్డ్ క్వీన్ తను ఎంతగా ప్రేమించే మహారాణికి అది ఇచ్చాడు. ద క్వీన్ సెట్ ద బర్డ్ ఆ రాణి ఏం చేసిందంటే సెట్ అంటే V2, ద బర్డ్ ఫ్రీ అంటే సిద్ధం చేసింది, ఆ పక్షిని వదిలేసింది. అండ్ గేవ్ ద గోల్డెన్ కేజ్, గేవ్ అంటే ఇవ్వటం, ఇచ్చింది. ద గోల్డెన్ కేజ్ ఆ బంగారు పంజరాన్ని, టు ద రాయల్ గోల్డ్ స్మిత్, గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారుడు అంటే బంగారం పనిచేసేవాడు. ఆ రాజుగారి రాష్ట్రంలో ఉన్నటువంటి బంగారం పనిచేసేవాడికి ఆ గోల్డెన్ కేజ్ ఇచ్చింది. షీ సెడ్ టు ద గోల్డ్ స్మిత్ ఆమె ఇంకా చెప్పింది, ఆ గోల్డ్ స్మిత్తో చెప్పింది, మేక్ ఫర్ మీ తయారు చేయి నా కోసం, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ ఫ్రమ్ దిస్ గోల్డెన్ కేజ్ ఈ బంగారు పంజరంతో నాకు అందమైన ఆభరణాలు తయారు చేసి ఇవ్వు అని చెప్పి ఆమె చెప్పింది. ద బర్డ్ ఫ్లూ అవే బ్యాక్ ఇన్ టు ద జంగిల్ ఆ పక్షి తిరిగి అడవిలోకి ఎగిరిపోయింది. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం ఇట్ సాంగ్ అది పాడింది. ద సాంగ్ ఆఫ్ 4 fools ఆ 4 మూర్ఖుల యొక్క పాటని ప్రతిరోజు పాడుతుంది. ఇట్ సాంగ్ అది మొదటగా ఏం పాడిందంటే ఐ ఫ్లూ ఇంటూ ద ఫౌలర్స్ నెట్ నేను ముందుగా ఆ వేటగాడు పక్షులు పట్టే ఆ వేటగాడు వలలో చిక్కుకుపోవడం అనేది ఐ వాజ్ ద ఫస్ట్ ఫూల్ నేను ఒక మూర్ఖురాల్ని. ద ఫౌలర్ గేవ్ మీ అవే టు ద కింగ్ అంటే ఆ పక్షులు పట్టే వేటగాడు ఏం చేశాడు, గేవ్ అంటే ఇచ్చాడు, మీ అవే టు ద కింగ్ ఆ రాజుకి ఇవ్వటం అనేది. ద ఫౌలర్ వాజ్ ద సెకండ్ ఫూల్ అతను రెండవ మూర్ఖుడు. ద కింగ్ గేవ్ మీ అవే టు ద క్వీన్ ఆ రాజున్నాడే అతను ఏం చేశాడు, నన్ను రాణికి ఇచ్చేశాడు. ద కింగ్ వాజ్ ద థర్డ్ ఫూల్ అతను 3వ మూర్ఖుడు. ద క్వీన్ సెట్ మీ ఫ్రీ ఆ రాణి ఏం చేసింది, నన్ను ఉంచుకోకుండా ఆ బంగారపు పంజరాన్ని తన దగ్గర పెట్టుకుంది, నన్ను వదిలేసింది. ద క్వీన్ వాజ్ ద ఫోర్త్ ఫూల్ ఆ రాణే 4వ మూర్ఖురాలు. దిస్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ ది 4 fools. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.